తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి మనకు ఇంటర్మీడియట్‌కి సంబంధించిన జనరల్ అండ్ ఒకేషనల్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎట్లా స్టెప్ బై స్టెప్ ఈ రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిజల్ట్స్‌కి సంబంధించి 10థ్ రిజల్ట్స్‌కి సంబంధించి అండ్ దోస్తుకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, ఏదైనా ఎడ్యుకేషన్ అప్డేట్ ఏదొచ్చినా కూడా మన ఛానల్ నుండి వీడియోస్ అయితే చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ దోస్తుకి సంబంధించి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు 15థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయిపోతే మాత్రం డిగ్రీ చేద్దాం అనుకున్నోళ్ళు తొందరగా దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకోరి. సో, మన ఛానల్ లోపల దోస్తుకి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి. మళ్ళీ ఈ ఫేజ్ 3 అన్నట్టు ఇది. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇది ఫేజ్ 3. ఫేజ్ 3 లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 15థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో, మీరు దోస్తుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం మీరు దోస్త్ లోపల పార్టిసిపేట్ చేయలేరు. డిగ్రీ లోపల జాయిన్ అయితే అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. కాబట్టి పక్కాగా దోస్త్‌కి అప్లికేషన్ పెట్టుకోరి బిఫోర్ 15థ్ జూన్ 2026 అండ్ వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడానికి 16థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. మీరు అక్కడ నుండి అయితే మీ రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనకు ఐపీఈ ఆర్ ఐపీఏఎస్‌సి మార్క్స్ అని చెప్పి ఉంది కదా! సో, ఇక్కడ రిజల్ట్స్ అని చెప్పి మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఐపీఈ ఆర్ ఐపీఏఎస్‌సి మార్క్స్ మెమోస్ ఆర్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఐ విల్ షో యూ. సో, ఐపీఎస్‌సి 2026 రిజల్ట్స్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది. దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. అండ్ ఇక్కడ మనం మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. మనకు రిజల్ట్స్ ఇయర్ అనేది 2026 చూపెడుతది. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. తర్వాత జనరలా, వొకేషనలా, జనరల్ బ్రిడ్జ్ కోర్సా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సా అని చెప్పి ఉంటది. సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ జనరల్ ఓకేనా? సో, ఫస్ట్ ఇయర్ లోపల మీరు జనరల్ అయితే జనరల్, ఫస్ట్ ఇయర్ లోపల వొకేషనల్ అయితే వొకేషనల్, ఫస్ట్ ఇయర్ లోపల బ్రిడ్జ్ కోర్స్ అయితే జనరల్ బ్రిడ్జ్ కోర్సు, ఫస్ట్ ఇయర్ లోపల వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ అయితే వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఐపీఏసీ అని చెప్పి ఆల్రెడీ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతది. ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ మెమో అంటే మనకు మన రిజల్ట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ అయిందనుకో ఇక్కడ మనం సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఇయర్ లోపల మీరు జనరలా, వొకేషనలా, బ్రిడ్జ్ కోర్సా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సా అని చెప్పి ఉంటది. అది సెలెక్ట్ చేసుకొని మనం మన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. ఇచ్చిన తర్వాత గెట్ మెమో అనుడుతోటే మనకు మన రిజల్ట్స్ అయితే చూపెడతదన్నట్టు. సో, ఇట్లా మనమైతే ఈజీగా మన రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ లోపల అప్‌లోడ్ చేస్తా. మీరు ఒకసారి ఎళ్లి చెక్ జేయరి. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఫర్దర్‌గా దోస్తుకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుందాం మనం. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.